ఇక దేశ సరిహద్దుల్లో ఉన్న కార్గిల్లో వాతావరణ పరంగా పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉంటాయి. నిత్యం పర్వత శ్రేణుల నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లి రోడ్లపై పడుతూ ఉంటాయి. ఇక శీతాకాలంలో అయితే బండరాళ్లకు బదులుగా మంచుగడ్డలు రహదారులపై పడుతూ ఉంటాయి. అక్కడి రోడ్లన్నీ 4 ఫీట్ల మేర మంచుతో కప్పబడతాయి. దీంతో అక్కడ కూలీలను పెట్టి ఎప్పటికప్పుడు రోడ్లపైకి వచ్చే బండరాళ్లతో పాటు మంచును తొలగిస్తూ ఉంటారు. దీనికోసం బీహార్, జార్ఖండ్, యూపీ నుంచి కూలీలను తీసుకొని రావడం జరుగుతోంది. ఇక మంచుకొండ మధ్య ఉన్న కార్గిల్ దగ్గర ఉన్న పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. ఇప్పుడు మనము ఏదైతే కార్గిల్ దగ్గర ఉన్నామో ఇక్కడ కొంతమంది వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే కొండ ప్రాంతాలు మనకు అక్కడ కనిపించేటటువంటి ఏదైతే కొండ ప్రాంతాలంతా ఉన్నాయి కదా, ఆ కొండ ప్రాంతాల్లో మంచు అంతా పడినప్పుడు రాళ్ళు అంతా కూడా మెల్ట్ అయ్యి మొత్తం అంతా కిందికి ఏదైతే మనకు మంచు కూడా కింద పడుతున్నటువంటివి చాలా మనకి రోడ్ల వెంపడ కూడా చాలా ఉంటుంది. ఇది మొత్తం అంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల దాదాపు మొత్తం హిమాలయ పర్వతాలకు సంబంధించినదే కొండ ప్రాంతాలు. ఎప్పుడు ఏ క్షణాన మంచుగడ్డలు కింద పడతాయో తెలియదు. అయితే మనకు దాదాపు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 4 నెలలు ఈ రోడ్లన్నీ కూడా మొత్తం మంచుతో దాదాపు 4 ఫీట్ల ఎత్తుతో ఉన్నటువంటి మంచులో మొత్తం అంతా కూడా రోడ్లు అంతా కప్పబడతాయి. ఆ క్షణాన వీళ్ళు మాత్రమే ఇక్కడ పనిచేస్తుంటారు. వీళ్ళు దాదాపు వాళ్ళను మంచు తీయడము, తర్వాత ఏదైతే కొండ చర్యలపై నుంచి పడేటటువంటి మంచు ఏదైతే గడ్డలు ఉంటాయో వాటిని తీయడము, రాళ్ళని తీయడము వీళ్ళ పని. అంటే వీళ్ళు దాదాపు జార్ఖండ్ నుంచి వచ్చారు. जी आप कहाँ से आए? झारखंड से आए हैं। झारखंड। क्या नाम है आपका? मुन्ना मिर्जा। मुन्ना, अच्छा। कितने महीने हो गए इधर आके आप? हम लोग को 3 महीने हो गए इधर। 3 महीने हो गए। आप लोग को जो इधर जो भी है वो जो उधर से मतलब जो भी है पत्थर ये सब कुछ, हाँ पहाड़ से जो पत्थर आता है तो सब हटाते हैं रोड में। इतना 3 महीने आके बाद इतना बर्फ गिरा था, सब हटा रहे थे बर्फ में रोड से। ओके, कितने फीट का बर्फ होता है आप लोग का? मतलब जो भी आप लोग को हटाने के टाइम बहुत तकलीफ भी होता है, पत्थर का होता है। देखो आपका ड्रेस भी है ना, कितना ये सब कुछ मतलब शूज भी अलग है। इसका ये भी मतलब इसका क्या बोलते हैं? बेलचा। ये क्या बोलते हैं? गैती। आपका जो लैंग्वेज में गैती। अच्छा, इसका ये भी बेलचा है। ओके ओके। आप कहाँ से आया? सब झारखंड से। अच्छा, आपका नाम? सुनील राय। सुनील राय जी। अच्छा, आप आके कितने महीने हो गया? वही 3 महीना 7 में आए हैं सब। 7 महीने हो गया। हाँ नहीं 7 में सब आए थे। సాత్ में सब लोग आए। अच्छा, వీళ్ళందరూ ఒకేసారి వచ్చారు, జార్ఖండ్ నుంచి వచ్చారు. మొత్తం ఏదైతే బర్ఫ్ సమయంలో ఇక్కడ వచ్చేసేసి పనికి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఇతర రాష్ట్రాల వాళ్ళను అంటే కూలీలుగా ఇక్కడ పిలిచేసేసి ఇక్కడ మొత్తం అంతా తీయించేటటువంటి పని ఇక్కడ చేయిస్తూ ఉంటారు. जी, आप लोग को जो बर्फ ये सब कुछ हटाने के टाइम मतलब तकलीफ क्या होता है? मतलब प्रॉब्लम दिक्कत भी बहुत होती रहती है। मतलब होता है दिक्कत, आज क्या होगा, ठंडी से थोड़ा तकलीफ होता है, कुछ नहीं। हाँ वही बात ठंडी होता है। है। हाँ ठंडा लगता है। बर्फ हटाने से हाथ गोड़ किसी कभी काम नहीं करता है। बर्फ हटाने के बाद बहुत ठंडी लगता है। लगाते हैं हाथ में, पैर में भी डबल जुराब पहने हैं, फिर भी ठंडी लगता है। उतना बर्फ था ना उस टाइम, तो मुश्किल था ना। 5 फुट 6 फुट बर्फ था, हर रोड में हटाते थे। अच्छा, 5-6 फुट बर्फ है। अच्छा, आपका पन्नी में क्या है? इसमें खाना भरते हैं। अच्छा, खाना लेके जाते हैं आप लोग? खाना बनाते आप लोग? बनाते हैं। अच्छा, खुद ही बनाते? ये लोग नहीं देते? नहीं, ये लोग नहीं, आप लोग का। हाँ, चलो एक बार दिखा दो आपका जो आज का खाना क्या बनाया? खाना या सब्जी रोटी। ओ, रोटी। हाँ, इसलिए ये नहीं आपका ताकत क्या है? आपने रोटी खाता है ना, इसलिए इतना ताकत है। हाँ बस वही है। बराबर है ना? बराबर है ना? चलो ठीक है। आपका जो घर पे जो झारखंड के पास कितने लोग रहते हैं? इधर बहुत है, 400-500 लोग हैं। अच्छा, इधर हाँ। आप लोग घर पे सब लोग आया? हाँ। अच्छा। चलो ठीक है, आप लोग का काम का टाइम हो ठीक है। हाँ टाइम हो। థ్యాంక్ యూ. అంటే వాళ్ళకి పని అవుతుంది. చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు మనకి కనపడతారు. మొత్తం అంతా కూడా అంటే ఇక్కడ జార్ఖండ్, బీహారు, యూపీ నుంచి వచ్చేటటువంటి ఎక్కువగా అక్కడి నుంచి కూలీలను ఎక్కువగా తీసుకొని వచ్చి ఏదైతే మనకి రోడ్లలో మొత్తం అంతా కూడా బర్ఫ్ ఉండే సమయంలో కానీ తర్వాత బర్ఫ్ తగ్గిన తర్వాత మళ్ళీ పర్వతాల నుంచి కూడా రాళ్ళు పడుతూ ఉంటాయి. మంచు ఏదైతే స్టోన్స్ అంతా కింద పడినప్పుడు అప్పుడు కూడా తీసేటటువంటి పని చేసేటటువంటి కూలీలంతా కూడా ఈ రాష్ట్రాల నుంచి వలసలు వస్తుంటారు. దిస్ ఈజ్ కళా, కెమెరామెన్ ధర్మతో, కార్గిల్.